నిజామాబాద్ సిఎంసి మెడికల్ కాలేజీ వివాదం వెనుక అసలు కారణాలేంటి? మెడికల్ కాలేజీ తిరిగి ప్రారంభించాలనే ఉద్దేశంతో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అసోసియేషన్ భావించింది. కానీ దీన్ని ఆసరాగా చేసుకుని బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి భారీ మోసానికి స్కెచ్ చేశాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. దీంతో అతగాడి అసలు మోసం బయటపడిందంటున్నారు బాధితులు. ఇన్వెస్టర్లకు బాయి మాటలు చెప్పి బురుడీ కొట్టించాలనుకున్నారు. కానీ అతగాడి మోసం మొదట్లోనే బయటపడడంతో మిగతా ఇన్వెస్టర్లు అలర్ట్ అయ్యారు. అసలు సీఎంసీ వ్యవహారంలో ఏం జరిగింది? మెడికల్ కాలేజీకి చైర్మన్ అని చెప్పుకున్న షణ్ముగ మహాలింగంకు సీన్ ఎందుకు రివర్స్ అయింది? ఈ వివాదంలో దొంగ ఎవరు, దొర ఎవరు అన్న దానిపై ఐ న్యూస్ నిజామాబాద్ రిపోర్టర్ శ్రీకాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. కొన్ని రోజులుగా ఈ కాలేజ్ పైన అనేకమైనటువంటి వివాదాలు చెలరేగుతున్నాయి. అసలు ఈ వివాదాలకు కారణం ఏంటి? క్రిస్టియన్ మెడికల్ కాలేజ్కి అసలు ఎవరు బాధ్యులు? దీన్ని టేక్ ఓవర్ చేసింది ఎవరిని మోసం చేస్తున్నారు? అసలు ఈ పూర్తి ఎపిసోడ్ వెనుక జరుగుతున్నటువంటి తతంగం ఏంటి? ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ 2001లో దీన్ని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అసోసియేషన్ ప్రారంభించింది. ఇక్కడ నిజామాబాద్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే 44కి దగ్గరగా ఈ క్రిస్టియన్ మెడికల్ కాలేజీని 2001లో ప్రారంభించారు. అయితే 2008 వరకు ఈ కాలేజీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ నడిచేటప్పటికీ సరైనటువంటి నిర్వహణ లోపంతో 2008లో ఈ కాలేజీ మూతపడింది. దాదాపు 18 సంవత్సరాల తరువాత మళ్ళీ ఈ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ని పునరుద్ధరించేందుకు, దీన్ని తిరిగి ప్రారంభించేందుకు మాజీ ఐఏఎస్ అని చెప్పుకునేటువంటి షణ్ముగం మహాలింగం దీన్ని తెరపైకి తీసుకొచ్చారు. 18 ఏళ్ల విరామం తర్వాత ఈ కాలేజ్ని నడిపిస్తామని చెప్పేసి క్రిస్టియన్ ఏదైతే సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఉందో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని తాను దీన్ని నడిపిస్తున్నా అని చెప్పేసి గత నెల రోజులుగా నిజామాబాద్ జిల్లాలో ఇది ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు. అసలు క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఉందా? ఐఎంఎస్ఆర్ నుంచి పర్మిషన్ వచ్చిందా ఏంటి? దీనిపైన అనేకమైనటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఇది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి కాలేజ్. ఇక్కడ ఈ ఉన్నటువంటి భవనాలను ఎవరైతే షణ్ముగం ఉన్నారో ఆయన ఇక్కడ తమిళనాడుకు చెందినటువంటి షణ్ముగం మహాలింగం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఒక 2 డాక్టర్స్ని ఆయన అప్రోచ్ అయ్యారు. వాళ్ళిద్దరికి దీంట్లో డైరెక్టర్గా నియమిస్తానని చెప్పేసి వాళ్ళతో పెట్టుబడి పెట్టించి కాలేజీలో ఉన్నటువంటి భవనాలను పూర్తిగా ఇక్కడ మరమ్మతులు చేయించినటువంటి పరిస్థితి. దీంట్లో వచ్చినటువంటి అసలు ఈ మెడికల్ కాలేజ్కి పర్మిషన్ ఉందా లేదా అన్నది పక్కన పెడితే మాత్రం వీళ్ళు ముందస్తుగానే ఆ 2 డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అజ్జా శ్రీనివాస్ అనే డాక్టర్ దాదాపు 2,20,00,000కు పైగా ఇక్కడ ఖర్చు పెట్టి ఈ పూర్తిగా భవనాలను రెనోవేట్ చేయించడం జరిగింది. షణ్ముగలింగం మాత్రం దీంట్లో ₹1 కూడా పెట్టుబడి పెట్టినట్టుగా ఇక్కడ లేదని చెప్పేసి ఎవరైతే పెట్టుబడి పెట్టినటువంటి డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. అసలు షణ్ముగం మహాలింగం సిఎస్ఐకి అప్రోచ్ అయ్యారా? వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా ఏంటి అనేది ఎవరైతే సిఎస్ఐకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వారిని అడిగితే పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి. వాళ్ళని అప్రోచ్ అవుదాం. కానీ అసలు షణ్ముగలింగానికి ఈ అజ్జా శ్రీనివాస్ అలాగే సుమన్ ఈ డాక్టర్కి సంబంధించినటువంటి వీళ్ళ మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏంటి? అసలు ఈ వివాదానికి కారణం ఏంటి? ఎక్కడ వివాదం మొదలైంది? ఇవి ఆలోచిస్తే ఈ నెల రోజులుగా వీళ్ళ మధ్య జరిగినటువంటి ఏదైతే వివాదం ఉందో దానిపైన పూర్తిగా
తెరపైకి వచ్చింది. అటు షణ్ముగలింగం నేను ఎవరిని మోసం చేయలేదని చెప్పేసి షణ్ముగలింగం చెప్తుంటే మేము అతని మాటలు నమ్మి ఇక్కడ పెట్టుబడి పెట్టాం. మేము పెట్టినటువంటి పెట్టుబడికి కారణం ఏంటి, అసలు ఎట్లా రావాలి, సిఎస్ఐ వారిని అప్రోచ్ అయితే వాళ్ళు ఏం చెప్పారు, పూర్తిగా ఇదంతా ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేశారు షణ్ముగలింగం అని ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అయితే ఆరోపిస్తున్నారు. మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశాము అని హడావిడి చేసి ఇక్కడ చాలామందిని నియమించారు, సిబ్బందిని నియమించారు, వైద్యులను నియమించారు, ఇతర సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. దాదాపు 2 నెలలుగా వారికి జీతభత్యాలు కూడా ఇవ్వని పరిస్థితి. వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి తమ జీతాలు చెల్లించాలని చెప్పేసి ఆందోళన చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. షణ్ముఖలింగాన్ని ప్రశ్నించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు వైద్యులు ఏమంటున్నారు, షణ్ముఖలింగానికి అసలు సిఎస్ఐకి జరిగినటువంటి ఒప్పందం ఏంటి, ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గత నెల రోజుల నుంచి సిఎస్ఐకి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్కి సంబంధించి చాలా వివాదం అవుతుంది. ఇవాళ సిఎస్ఐకి సంబంధించినటువంటి విమల్ సుకుమార్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. సార్, అసలు ఈ వివాదానికి కారణం ఏంటి, సిఎస్ఐ ఎలా స్పందించబోతుంది? మేము చెప్తాం, పేపర్ స్టేట్మెంట్ ఇస్తాం, అప్పుడు తెలుస్తుంది. అంటే సార్, ఇది ఒక దాదాపు 18 ఏళ్ల నుంచి మూతపడింది, ఒక్కసారిగా తెరపైకి వచ్చింది కదా సార్. అంటే ప్రజల్లో రాంగ్ ఇంటిమేషన్ పోతుంది కదా సార్. సో ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? పేపర్ స్టేట్మెంట్ ఇస్తాం అఫీషియల్గా, మా బిషప్ గారు పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు. ఓకే, వీఆర్ రివైవింగ్ ద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. థ్యాంక్ యూ. వాళ్ళని సిఎస్ఐ వాళ్ళు ఇవాళ వచ్చారు ఇక్కడికి, ఇన్స్పెక్షన్ కూడా జరుగుతుంది. ఇప్పటికే నర్సింగ్ కాలేజ్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇక్కడ ఉన్నాయి, కానీ మెడికల్ కాలేజ్కి సంబంధించి పర్మిషన్స్ ఏమీ లేవు. సో వాళ్ళు ఇవాళ ఈ వివాదానికి కాస్త దించుదామని చూసినప్పటికీ వాళ్ళని అడిగితే మాత్రం వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. సో అసలు షణ్ముఖలింగం చేస్తున్నటువంటి ఈ వివాదమే పూర్తి స్థాయిలో ఇవాళ సిఎస్ఐ వారు ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించి ఎవరైతే ఇక్కడ పెట్టుబడి పెట్టారో ఆ డాక్టర్లంతా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వివాదానికి తెరదించాల్సినటువంటి సమయం వచ్చినట్లుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఈ సమాచారాన్ని పూర్తిగా ఐన్యూస్ ఇక్కడికి వచ్చి ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుపుతుంది. అసలు షణ్ముఖలింగం సిఎస్ఐని అప్రోచ్ అయ్యారా అంటే సిఎస్ఐని అప్రోచ్ అయ్యారు అనే వాదన వినిపిస్తుంది. దాదాపు 27 ఏళ్ల పాటు లీజు తీసుకొని ఈ కాలేజ్ని తిరిగి మెడికల్ కాలేజ్కి సంబంధించి పర్మిషన్స్ తీసుకొచ్చి తిరిగి దీన్ని నడిపిద్దాం అనుకున్నారు, అంతా ఓకే. కానీ షణ్ముఖలింగం ఇక్కడ రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయలేరు అనేది ఒక ఆరోపణ. షణ్ముఖలింగం దీన్ని క్యాచ్ చేసుకొని ఎక్కడైతే సిఎస్ఐ వారు ఈ అంతర్జాలంలో ఇంటర్నెట్లో ఎప్పుడైతే పెట్టారో ఈ కాలేజ్ని ఎవరైనా లీజ్ తీసుకోవచ్చు, నడిపించుకోవచ్చు అని చెప్పేసి ఎప్పుడైతే పెట్టారో దాన్ని గమనించేటువంటి మాజీ ఐఏఎస్గా చెప్పుకుంటున్నటువంటి షణ్ముఖ మహాలింగం ఒక కుంభకోణానికి తెరలేపినట్టుగా తెలుస్తోంది. అతను బెంగళూరు నుంచి నిజామాబాద్కి వచ్చి కొంతమంది ఏదైతే సిఎస్ఐ అసోసియేషన్ వారు ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యారు. వాళ్ళతో ఒక ఈ 27 ఏళ్ల పాటు లీజ్కి సంబంధించి కూడా అప్లికేషన్ రాయించుకున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. సో ఆ షణ్ముఖలింగం ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ డాక్టర్స్ అసోసియేషన్కి సంబంధించి ఎవరైతే అజ్జా శ్రీనివాస్ ఉన్నారో అతన్ని అప్రోచ్ కావడం జరిగింది. అతనికి దాదాపు 5 కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే దీన్ని ఫర్దర్గా రన్ చేయవచ్చు అని చెప్పేసి అతనితో అప్రోచ్ అయ్యి అతనితో దాదాపు 2.5 crores అంటే 2,50,00,000 పూర్తిగా శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ సిఎస్ఐ చర్చ్ అంటే దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి దీనికి ఆయన 2,50,00,000 పెట్టి పూర్తిగా దీన్ని రెనోవేషన్ చేసి ఒక స్థితికి తీసుకొచ్చారు. 2 నెలల క్రితం ఇక్కడ ఒక 100 మంది సిబ్బందిని కూడా నియమించారు, ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు, దీన్ని విస్తారంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంతా అయిపోయిన తర్వాత
ఎవరైతే షణ్ముగలింగం ఉన్నారో ఇంకా పెట్టుబడి కావాలి, సో ఇంకా పెట్టుబడి పెట్టాలి. ఈ ఎవరైతే ఈ పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు షణ్ముగలింగం. ఇప్పటికే అజ్జా శ్రీనివాస్ దాదాపు 2,50,00,000 పెట్టుబడి పెట్టారు. అసలు మెడికల్ కాలేజ్కి సంబంధించి పర్మిషన్ వస్తుందా రాదా, అసలు ఇతను ఏం చేస్తున్నాడు? చైర్మన్గా చెప్పుకుంటాడు, ఈ సిఎస్ఐ కాలేజ్ మెడికల్ కాలేజ్కి చైర్మన్ అని చెప్పుకుంటున్నటువంటి షణ్ముగలింగం అసలు ఏం చేస్తున్నాడు? ఐఎంఎస్ఆర్కి అప్రోచ్ అయ్యాడా? మెడికల్ కాలేజ్ పర్మిషన్ వస్తుందా లేదా? ఒక అనుమానం వచ్చినటువంటి అజ్జా శ్రీనివాస్ పెట్టుబడి పెట్టడం ఆపేశారు. దీంతో అసలు విషయం బయటికి వచ్చింది. దాదాపు 2 నెలలుగా పనిచేస్తున్నటువంటి ఇక్కడ సిబ్బందికి కూడా జీతం ఇవ్వలేని పరిస్థితుల్లో షణ్ముగలింగాన్ని నిలదీయడం జరిగింది. అప్పుడు అసలు గుట్టు షణ్ముగలింగాన్ని రట్టయిందనే చెప్పవచ్చు. ఎవరైతే అజ్జా శ్రీనివాస్ పెట్టుబడి పెట్టారో అతన్ని నిలదీయడం జరిగింది. నిలదీసే నన్ను శంకిస్తున్నారా అని చెప్పేసి షణ్ముగలింగం కూడా గట్టిగా సమాధానం ఇవ్వడం జరిగింది. పూర్తిగా అనుమానం వచ్చేసరికి షణ్ముగలింగం పైన డిచ్పల్లి పిఎస్లో కేసు కూడా నమోదైంది. సో ఈ పోలీసుల దర్యాప్తులో షణ్ముగలింగానికి సంబంధించినటువంటి అనేక గతంలో జరిగినటువంటి కేసెస్లు కూడా బయటికి రావడంతో ఒక్కసారిగా ఇక్కడ పెట్టుబడి పెట్టినటువంటి అజ్జా శ్రీనివాస్ కావచ్చు, ఆ డాక్టర్లంతా కంగు తిన్నారు. అసలు షణ్ముగలింగం అసలు రహస్యం బయటపడటంతో మీడియా పరంగా ఈ సిఎంసి మెడికల్ కాలేజ్ పూర్తిగా రచ్చకు దారి తీసిందనే చెప్పవచ్చు. అయితే దీనిపైన మనం సిఎస్ఐ వారిని అడిగితే కూడా వాళ్ళు సమాధానం స్పష్టంగా చెప్పడం లేదు. మేము మీడియాకి ప్రకటన ఇస్తాం, ఆ మీడియా ప్రకటనలోనే మీరు తీసుకోండి. ఐ న్యూస్ కూడా నేరుగా అతన్ని వాళ్ళ ఇక్కడ మెడికల్ కాలేజీలో సంప్రదించినప్పటికీ కూడా అతను చెప్పని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే మొత్తానికైతే షణ్ముగలింగం అసలు సూత్రధారి, ఒక కుంభకోణానికి ఆయన వేసుకున్న స్కెచ్గా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పెట్టుబడి పెట్టినారో ఆ పెట్టుబడిదారులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే అజ్జా శ్రీనివాస్కి ఎప్పుడైతే కన్సల్ట్ అయ్యారో ఆయన దాదాపు 100 మంది వైద్యులను ఇక్కడ నియమించడం జరిగింది, చాలా సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. వాళ్లకు జీతాలు ఇవ్వని పరిస్థితి. ఆ జీతాలను కూడా ఒక 1 మంత్ అజ్జా శ్రీనివాసే వాళ్ళకు జీతాలు కూడా కేటాయించారు అనే ఇది కూడా ఉంది. కానీ ప్రస్తుతానికి ఈ ఇష్యూని తెరదించాల్సినటువంటి సమయంలో సిఎస్ఐ అంటే వార్తాపరంగా వార్తలు రావడంతో సిఎస్ఐ వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తానికైతే సిఎస్ఐ వాళ్ళు ఈ మెడికల్ కాలేజీని తిరిగి ఎవరైనా రన్ చేసుకుంటా అంటే వాళ్ళకు లీజ్కు ఇస్తామనే ఒక ఉద్దేశంలో ఉన్నారు. ఆ ఉద్దేశాన్ని క్యాచ్ చేసుకోవాలని చెప్పేసి షణ్ముగలింగం రంగంలోకి దిగాడు. షణ్ముగలింగం దగ్గర రూపాయి లేకున్నా డోనర్స్ని పట్టుకొని వాళ్ళతో పెట్టుబడి పెట్టించి వాళ్ళ దగ్గర డబ్బులు లాగేద్దామనే ఒక స్కెచ్ వేసినట్టుగా ఇక్కడ అయితే అంటే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు వాళ్ళంతా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మొదటగా అజ్జా శ్రీనివాస్ ఎవరైతే అతని ఉచ్చులో పడ్డారో ఆ అజ్జా శ్రీనివాస్కి అతను వచ్చిన తర్వాత అసలు అజ్జా శ్రీనివాస్కి ఏం చెప్పాడు, ఆయనకి ఏం నమ్మించారు, డైరెక్టర్గా అతన్ని నియమిస్తానన్నాడు, అసలు ఏం జరుగుతుంది అజ్జా శ్రీనివాస్ మాటల్లోనే ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షణ్ముగ మహాలింగం కుంభకోణం ప్లాన్లో మొదటగా అప్రోచ్ అయింది నిజామాబాద్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అజ్జా శ్రీనివాస్ని సంప్రదించడం జరిగింది. ఆయన అప్రోచ్మెంట్ని మొదట్లో ఆయన మాటలు నమ్మినటువంటి శ్రీనివాస్ గారు కూడా కొంత ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చారు. తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, అసలు షణ్ముగ మహాలింగంకు సంబంధించి విషయాలు ఎట్లా బయటపడ్డాయి ఏంటి అనే దానిపైన మనతో మాట్లాడేందుకు ఎవరైతే పెట్టుబడి పెట్టారో అజ్జా శ్రీనివాస్ గారే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. అన్న అసలు యాక్చువల్గా మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు, ఈ ఓవరాల్గా షణ్ముగ మహాలింగంకి సంబంధించి విషయాలు ఎట్లా బయటపడ్డాయి? అసలు ఇనిషియలీ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఆయన నాకు మిస్టర్ మనోహర్ రావు సార్ అని డైరెక్టర్ గారు ఉండే, అంటే తను వేరియస్ మెడికల్ కాలేజెస్లో సురభి మెడికల్ కాలేజు మరియు చెల్మేడ ఆనందరావు మెడికల్ కాలేజ్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్. నన్ను మీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాననేసి తను నాకు ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్లో అప్రోచ్ కావడం జరిగింది, ఎండింగ్ ఆఫ్ మార్చ్.
అయితే ఇక్కడ షణ్ముగ మహాలింగం అనే తను వస్తున్నాడు. తనకు మీరేమన్నా సహాయ సహకారాలు హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్లో మరియు డాక్టర్స్ రిక్రూట్మెంట్లో చేయమని తెలియజేయడం జరిగింది. అదే తను పేర్కొనడం ఏంటంటే రిటైర్డ్ ఐఏఎస్ అని కూడా చెప్పడం జరిగింది. అది నేను మంచి దృష్టితో సరే సిఎంసి మెడికల్ కాలేజు మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు, హాస్పిటల్ కూడా పునరుద్ధరిస్తున్నారు, ప్రజలకు సేవ మంచిగా జరుగుతుంది, పూర్ పీపుల్ అంటే కొద్దిగా బీద పేద ప్రజానికానికి మంచి వైద్య సేవలు అందిస్తారనే ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా తనతో పాటు ఉండి హాస్పిటల్ రిక్రూట్మెంటు అంటే స్టాఫ్ రిక్రూట్మెంట్ నుంచి మొదలుకొని డాక్టర్స్ రిక్రూట్మెంటు వేరియస్ పర్మిషన్స్లో కూడా నేను తన వెన్న ఉంటూ అన్నీ చేయించడం జరిగింది. దాంట్లో భాగంగా తను ఏంటంటే ఆశ చూపించినాడు. అంటే యాజ్ ఏ ఇన్వెస్టర్గా మీరు ఈ ఏదో ప్రాజెక్ట్ ఉందో దాంట్లో మీరు ఒక సర్టన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయమని చెప్పారు. నేను నా ఉండే పరిస్థితిలో ఇప్పుడు నేనేమి ఇన్వెస్ట్ చేయలేను సార్ అని నేను అప్పుడు చెప్పడం జరిగింది. అయినా కూడా పార్షియల్గా మీరు ఇన్వెస్ట్ చేయండి, ఇప్పుడు అయ్యేవి ఇక్కడ ఏవైతే వర్క్స్ కొనసాగుతున్నాయి హాస్పిటల్ డెవలప్మెంట్కు, కాలేజీకు సంబంధించిన ల్యాబ్ ఎస్టాబ్లిష్మెంట్స్ మరియు హాస్పిటల్ పరికరాలలో అవి ఇట్లా కొన్ని మీరు అయిన కాడికి మీరు డబ్బులు పెట్టండి, దాని తర్వాత మళ్ళీ చూద్దామన్న విధంగా తను చెప్పడం జరిగింది. దాన్ని ఇన్వెస్ట్ చేసిన తర్వాత తను డైరెక్టర్గా నన్ను చేస్తానని చెప్పిండు. అందులో సుమారుగా 5 crores నాకు ఇన్వెస్ట్ చేయమని కోరడం జరిగింది. నాకు ఇప్పుడైతే లేవు, ఎట్లయితే నా డబ్బులు సర్దుబాటు అవుతో నా వీలు పట్టుకొని నేను ఇన్వెస్ట్ చేస్తా అని తనకు చెప్పడం జరిగింది. దాంట్లో తను నా నుంచి సెక్యూరిటీగానే మాత్రము 5 కోట్ల చెక్కులు తీసుకోవడం జరిగింది. దాంట్లో 3 చెక్స్ ఇవ్వడం జరిగింది, బ్లాంక్ డేటెడ్ అంటే డేట్ ఏం రాయకుండా ఇవ్వడం జరిగింది. ఒక తను ఉద్దేశపూర్వకంగానే తను ఇలా చేసిండని అనిపిస్తుంది. అయిన తర్వాత నాకు తనను అడగడంతో ఏదైతే ఈయన ఐఎంఎస్ఆర్ కంపెనీకి చైర్మన్, ఈయన ఈ సిఎంసికి చైర్మన్ కాదు. సిఎంసి అనేది సిఎస్ఐ సంస్థాగతంగా ట్రస్ట్ అసోసియేషన్ది ప్రాపర్టీ, వాళ్ళకు సంబంధించిన కాలేజీలు. ఈ ఐఎంఎస్ఆర్ అనే ఈయన సంస్థ స్థాపించుకొని దానికి ఆయన వీళ్ళతోని లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నాడు, ఏం తెలియదు సరిగా. అది తీసుకున్నానని చెప్పి ఇక్కడ అందరినీ మోసం చేయాలని పూనుకున్నాడు. అయితే ఇనిషియల్లీ ఆయన మాటలు నమ్మేసిన తర్వాత తను ఏంటంటే చెక్స్ తీసుకొని తర్వాత నాకు ఇన్వెస్ట్మెంట్ చేయించినాడు. ఇదంతా అంటే డాక్టర్స్ రిక్రూట్మెంట్ ఇదంతా కొనసాగుతూనే ఉండే. తర్వాత ఏమైందంటే 19th June ఇన్స్పెక్షన్ హై పవర్ కమిషన్ది ఉండే, ఫస్ట్ ఇన్స్పెక్షన్ ఫర్ ద హాస్పిటల్. ఆ రోజు మేము సుమారుగా 100 డాక్టర్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది, పేషెంట్స్ కూడా చూపించడం జరిగింది. వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఇన్స్పెక్షన్ కూడా ప్రాపర్గా చేయడం జరిగింది. దాని తర్వాత 19 తర్వాత అబ్స్కాండ్ కావడం జరిగింది. ఈ మధ్యలోనే ఒక 2-3 చెక్స్ ఇచ్చాడు, అవి కూడా బౌన్స్ అయినాయి. అప్పటి నుంచే మాకు అనుమానం అనేది కలిగింది తన పైన. మేము ఒక కన్ను పెడుతూనే ఉన్నాము. ఇక 19th నుంచి అయితే సుమారుగా ఒక 10 రోజులైతే ఎవరికేమి కనపడకుండా అబ్స్కాండ్ కావడం జరిగింది. ఓన్లీ వాట్సాప్ కమ్యూనికేషన్, ఫోన్లు చేస్తే ఫోన్ ఎత్తకపోవడం అవన్నీ చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్ శాలరీస్ పెండింగు, దాంతోపాటు ఈ 3rd class స్టాఫ్ సిబ్బంది పెండింగు, పారామెడికల్, నర్సింగ్ స్టాఫ్ వీళ్ళందరి స్టాఫ్ పెండింగ్. ఫస్ట్ మంత్ ఏదో విధంగా నేనే సమకూర్చి క్లియర్ చేశాను. తర్వాత మాత్రం 2nd, 3rd month ఏమాత్రం డబ్బులు అనేది తను విడుదల చేయలేదు. ఇక్కడ చేసిన డాక్టర్స్ కూడా నన్ను మొదలుకొని ఇంకా వేరే డాక్టర్స్ కూడా నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకు కూడా ఏమి ₹1 కూడా తను జీతం అనేది చెల్లించలేదు ఇప్పటి వరకు కూడా. మళ్ళీ తర్వాత తనకు 1st July నేను తనకు అప్రోచ్ కావడం జరిగింది. అయితే నా చెక్స్ ఉన్నాయని పూర్వోద్దేశంతోనే తనకు నేను ఈయన ఏదో ఒకటి చేస్తాడనే ఉద్దేశంతో తనకేంటంటే ఆల్రెడీ స్టాప్ పేమెంట్ ఆఫ్ చెక్స్ నోటీస్ అనేది నేను బ్యాంకుకి ఇవ్వడం జరిగింది. నేను అనుకున్న విధంగానే తను 30th రోజు చెక్స్ ప్రొడ్యూస్ చేసేసిండు. ఏం ఉద్దేశపూర్వకంగా లేకుంటే నాకు చెక్స్ ఇన్ఫార్మ్ చేయకుండా తననే నన్ను ఏదో అంటే చీట్గా చూపించడానికి ప్రీ ప్లాన్డ్గా తను నా చెక్స్ ప్రొడ్యూస్ చేసిండు. నేను లక్కీగా నా చెక్స్ అనేది ఆల్రెడీ బ్యాంకు నేను స్టాప్ పేమెంట్ రాసిన కాబట్టి నాకు చెక్స్ అనేది బౌన్స్ కాలేదు. ఇది అందరికి తెలియాలి. అదేదో నేను చెక్స్ ఇచ్చాను
అవి వేసుకున్నాడు, దాని మూలన పైసలు రాలేవు, అందుకే కట్టలేను నేను, అంటే జీతాలు ఏమి చెల్లించలేను, ఏదో వాళ్ళ సిబ్బంది నుంచి నేను డబ్బులు తీసుకున్నాను, ఇవన్నీ పత్రికాముఖంగా ఆరోపణలు చేస్తున్నాడు. మీడియా కాన్ఫరెన్స్ కూడా పెట్టినాడు. ఇవన్నీ తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఏదైనా ఉంటే పత్రికాముఖంగా కానీ ముఖాముఖిగా కానీ నా ముందట వచ్చి మాట్లాడమని చెప్పండి. ప్రతి ఒక్క దానికి నా దగ్గర సమాధానం ఉన్నాయి, లిఖితపూర్వకంగా అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను అన్ని ఆధారాలన్నీ కూడా మీకు రిలీజ్ చేయగలుగుతాను, ప్రొడ్యూస్ కూడా చేయలేదు. అవన్నీ ఉన్నాయి కాబట్టి తనకు ఫస్ట్కు తనకి వెళ్ళి అడగడంతో తను రెచ్చిపోయేసి మాకు వెస్ట్ మారేడుపల్లి పిఎస్లో పోలీస్ స్టేషన్లో ఇక్కడ కేసు పెట్టడం జరిగింది. తదనంతరం మేము ఇమీడియట్గా నిజామాబాద్ వచ్చేసి ఇవన్నీ చూసేసి సిపి గారిని, చైతన్య సార్ గారిని కలవడం జరిగింది, సాయి చైతన్య గారిని. దాంతో తను కూడా అది ఇదేదో ఉంది అనేసి నమ్మేసి, అంటే పరిశీలించిన తర్వాత ఈ కేసుని అనేది డిచ్పల్లి పిఎస్కు అప్పగించడం. వాళ్ళు పూర్తి నిర్ధారణ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత ఈయన అబ్స్కాండ్ అయ్యిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేడు. మళ్ళీ ఇప్పుడు మీడియా ముంగట వచ్చి ఏదేదో అంటే ఏమీ రిలేటెడ్ లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము, నా మీద నా పర్సనల్గా నా పర్సనల్ లైఫ్ని భంగం చేయడము, మరి దానికి కాకుండా నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే దాంట్లో వీళ్ళు అంతా కొందరి పాత్రికేయుల సహాయంతో విచ్చలవిడిగా ప్రచారం అనేది జరగడం జరుగుతున్నది. ఇది నేను తీవ్ర స్థాయిగా ఖండిస్తాను. వాళ్ళకు కూడా నేను డిఫమేషన్ సూటు తొందరలో అందరికీ ఎవరైతే రాశారో వాళ్ళందరికీ త్రూ లాయర్ నోటీసులు పంపించడం జరుగుతుంది. అక్కడ వాళ్ళని ఆన్సర్ చేయమని వాళ్ళని కోరుతాను నేను. ఇంతే. ఇక ఇప్పుడు ఏదైతే నిజాలు అన్నీ అందరికీ అందుబాటులో ఉంటాయి. ఎప్పుడు కానీ నిజమే గెలుస్తుంది. నిజానికి నేను కట్టుబడి ఉన్నాను కాబట్టి ఎక్కడైనా సరే ఏదైనా ఫేస్ చేయడానికి నేను రెడీ. థ్యాంక్ యూ. ఇది అంటే సేవా గుణంతో తాను వచ్చాననే పేదలకు ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఉద్దేశంతోనే నేను షణ్ముగ మహాలింగంకి సంబంధించి ఆయన మాటలను నమ్మాను. కానీ తర్వాత వెనకాల జరిగినటువంటి పరిణామాలతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యాను. ఇప్పుడు సమాజంలో తనకు ఒక మంచి పేరు ఉంది. దాన్ని షణ్ముగ మహాలింగం కావచ్చు, ఆయనకు ఇక్కడ సపోర్ట్ చేసినటువంటి లోకల్ వాళ్ళు కావచ్చు రాంగ్గా ప్రొటెక్ట్ చేస్తున్నారని చెప్పేసి డాక్టర్ అజ్జా శ్రీనివాస్ అంటున్నారు. ఓపెన్ ఛాలెంజ్ కూడా షణ్ముగలింగం ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దానికి నేను ఓపెన్ ఛాలెంజ్ కూడా రెడీ అని అజ్జా శ్రీనివాస్ చెప్తున్నారు. మొత్తానికైతే షణ్ముగలింగం ఆడినటువంటి ఉచ్చులో పూర్తిగా చిక్కకుండా ఇంకా వేరే ఇన్వెస్టర్స్ కూడా బలి కాకుండా ఉన్నటువంటి సమయంలో ఈ నిజాలు బయటికి రావడంతో అంతా ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అసలు షణ్ముగలింగం మీడియా ముఖంగా ఏం మాట్లాడారు ఇప్పుడు చూద్దాం. क्या सोचा मैं कौन है तुम मालूम है? मैं गुंडा आदमी नंबर 1 है. मेरा साथ कितना गुंडा मालूम है? मैं पिक्चर ले लिया. ये बोला मैं पिक्चर एक ले ला. अरे ये पिक्चर का नाम बोला नरकासुरा. ये पिक्चर का नाम नरकासुरा. मैं ले लिया, मैं प्रोड्यूसर है. मैं नरकासुरा तुम्हारा सामने. मैं रिजाइन करूंगा, तुम दिल्ली टर्मिनेट करो. नेक्स्ट डे इनका मैं टर्मिनेट कर दिया. मैं बोल दिया तुम चैलेंज कर दिया, मैं टर्मिनेट करी, तुम करो कोई भी है. नेक्स्ट डे आ गए. मैं देख रहा हूँ सारे IMA पीपल को बोलूंगा तुम निजामाबाद में वॉक नहीं कर सकता है. बोला थैंक यू पा, मैं आ रहा हूँ. अभी खड़ा है तुम्हारा सामने. इनका टर्मिनेट कर दिया लॉन्ग बैक. अभी टर्मिनेट होने के बाद मैं क्या किया? इंडियन मेडिकल एसोसिएशन प्रेसिडेंट दिल्ली में बैठा, इनका बेटा. ये मेरा अग्रीमेंट में मैं ब्यूटीफुल कंडीशन लिखा. मैं बता रहा हूं तुमको, मेरा अपॉइंटमेंट लेटर में एक लास्ट पैरा लिखा ना, सेम अग्रीमेंट में मैं एक कंडीशन डाल दिया. कंडीशन नंबर 9, ऑल हम फाइनेंस मैन है. सपोज 1 साल ओवर, 2 साल ओवर, 3 साल ओवर, CSI पीपल हमको निकल रहा हो, तुम बाहर जाओ, हमको नहीं चाहिए. क्या कंडीशन है? हम कितना खर्च किया
सपोज प्लीज अज्यूम 25 करोड़ कर दिया, 3 टाइम मोर देन क्या कर दिया, 25 इज इक्वल टू 3 टाइम 75 करोड़ हमको रिटर्न करना। तो मालूम है क्या डॉक्टर कितना सैलरी पूछा? एक डॉक्टर आया सर 2 लाख, दूसरा डॉक्टर 3 लाख, और अजय श्रीनिवास सर मैं डायरेक्टर 5 लाख, ये सुमन सीईओ डॉक्टर मंत्री सुमन सर मैं सीईओ 3.75 लाख। ये वाला कैलकुलेट किया कितने पैसा, करोड़ के ऊपर। इनके पास सर्टिफिकेट है, हमको दिया नहीं है। इसलिए सारे इंपॉर्टेंट कौन कौन है, सुमन को निकल दिया, इवन पांडु को निकल दिया, सुमन कुमार को निकल दिया, स्वामी निकल दिया, ये वाला तुम आज से क्या क्या ऑल इंस्ट्रूमेंटल है। एक दिन में हम चैलेंज किया, हम नरकासुर है, गुंडा है, तुमको छोड़ूंगा नहीं है। राइट अपन नेक्स्ट डे में सबका टर्मिनेट कर दिया। ఈ ఎపిసోడ్లో చివరికి సిఎస్ఐ ఏదైతే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఉందో వాళ్ళు స్పందన ఎట్లా ఉంది, సిఎస్ఐకి సంబంధించి మెడికల్ ఇన్ఛార్జ్ ఎవరైతే దయానంద్ ఉన్నారో ఆయన మీడియా ముఖంగా వచ్చి ఏం చెప్పారు, షణ్ముగం గురించి ఏం మాట్లాడారు, ఈ ఓవరాల్ ఎపిసోడ్లో కంక్లూజన్ ఏంటి అనే దానిపైన దయానంద్ ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ డాక్టర్ల బృందాన్ని ఏర్పరచుకొని ఇక్కడ నర్సింగ్ స్టాఫ్ను, సపోర్టింగ్ స్టాఫ్ను, లేకుంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గురించి వాళ్ళ హెచ్ఓడీలని వాళ్ళను సమకూర్చుకొని ఇక్కడ ఆయన ఇప్పుడు ఈ హాస్పిటల్ని రన్ చేయాలని. అట్లనే ఇప్పుడు రాబోయే కాలంలో ఈసారి అయితే కాలేజ్ ఏమో అంటే చేస్తున్నామో లేదో అంటే గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ ఆల్ ఇండియా ఉంది కానీ కొత్త కాలేజీలు వస్తలేవని చెప్పారు. కానీ నర్సింగ్ కాలేజ్ మాత్రం ఈ సెప్టెంబర్ నవంబర్ అంటే అక్టోబర్ నవంబర్లో వచ్చే 25-26 ఇయర్ నుంచి నర్సింగ్ కాలేజ్ మాత్రం కంపల్సరీ సిఎస్ఐ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో తప్పకుండా నడుస్తుందండి. అప్లై చేసినాం, పెద్దలకు కలిసినాం, వాళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తారు. 2-3 ఇన్స్పెక్షన్ ఓన్లీ నర్సింగ్ ఇన్స్పెక్షన్సే ఉంటాయి. నర్సింగ్ ఉంటుంది, బీపీటీ ఉంటుంది, అండ్ ఇంకా ఎంఎల్టీ కూడా, బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ బీపీటీ అండ్ జనరల్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ ఉంటుందండి. ఇక్కడ 4 కోర్సులు రేపు అక్టోబర్ నవంబర్ల నుంచి స్టార్ట్ అవుతాయి. నేనైతే దేవునికి ప్రార్థన చేస్తున్నా కంపల్సరీ స్టార్ట్ అవుతాయని. అది మా ఉద్దేశం అండి. కనుక మీరు ఏదన్నా ఉంటే సహకరించండి. విమర్శన ఎట్లా అంటే విమర్శన మనం కూర్చున్నప్పుడు చేసుకుందాం, కానీ సహకారం బయట నుంచి అయినా ఉండాలి, లోపటి నుంచి అయినా ఉండాలి. కనుక ప్రతిదానికి ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని పెద్ద సదురుకోవడానికి ఒకసారి షురువు చేసి, ఇప్పుడు అయ్యగారు ప్రసంగం చేసిండు, మనకేం చెప్పిండు, ఒక ఇల్లు కట్టడానికి సమకూర్చాలని చెప్పాడు. ఒకసారి కట్టినాం, సమకూర్చినాం, ఏమవుతూ చేయడానికి పోయినాం, అయితే అవకతవకలైనవి తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేయడానికి పోయినాం. కనుక పాత తప్పులు కాకుండా ఇక ముందుకు సాఫీగా సాగడానికి దేవుడు కూడా మనకు సహకారం చేయాలని ప్రార్థిస్తున్నాం. ఇక్కడున్న స్టాఫే కాదు, ఇక్కడున్న పాస్టేటే కాదు, ఇక్కడున్న జనాల, ఎందుకంటే వైద్యం అందరికీ ఒక్కరికని ఉండదు కదా, కాబట్టి ఇక్కడ కులము మతము అనేది వైద్యం ఈజ్ ఫర్ ఎవ్రీబడి. సో దాని గురించి మనమంతా ప్రయత్నం చేసి దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నామండి. సిఎస్ఐ టీఏ కానీ సిఎస్ఐ మెదక్ డైసిస్ కానీ ఏదైనా కూడా ఈ హాస్పిటల్ని ముందుకు తీసుకుపోవాలని రాబోయే కాలంలో, ఇఫ్ నెక్స్ట్ ఇయర్ దేవుని దయ పర్మిషన్ వస్తే కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అప్పటికి హాస్పిటల్ ఇంకా డెవలప్ అయి ఉంటుంది, అంటే ఇప్పుడు ఉన్నట్టు ఉండదు, కానీ ఆ టైంకు ఇంకా హాస్పిటల్ డెవలప్ అయి ఉంటుంది. షణ్ముగలింగం వాదన, అలాగే అజ్జా శ్రీనివాస్ ఆయన ఇస్తున్నటువంటి స్పందన, అలాగే దయానంద్ చెప్తున్నటువంటి వివరాలు, మొత్తానికైతే ఈ ఎపిసోడ్ పూర్తిగా షణ్ముగలింగం దోషిగా
నే చిత్రీకరిస్తున్నారు. ఇటు శ్రీనివాస్ కావచ్చు, అటు సిఎస్ఐ కావచ్చు. ఏది ఏమైనా షణ్ముఖలింగానికి కూడా సపోర్ట్గా, అంటే లోకల్గా ఆయనకు కూడా లీగల్ సపోర్ట్ దొరకడం, కొంతమంది ఆయనతో పాటు సపోర్ట్గా ఉండడంతో షణ్ముఖలింగానికి మరింత కాస్త బలం చేకూర్చిందనే చెప్పవచ్చు. కానీ ఈ ఎపిసోడ్లో మాత్రం స్పష్టంగా చూస్తే ఆ షణ్ముఖ మహాలింగాందే పూర్తిగా తప్పున్నట్టు ఇటు సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వాళ్ళు కూడా గుర్తించారు. వాళ్ళు కూడా త్వరలోనే షణ్ముఖలింగాన్ని తప్పించేసి అతనితో ఏదైతే చేసుకున్నారో 27 సంవత్సరాల లీజు పత్రాలను కూడా పూర్తిగా వెనక్కి తీసుకొని దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేందుకు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రస్తుతం నర్సింగ్ కాలేజ్కి ఇక్కడ పర్మిషన్ ఉంది. ఈ నర్సింగ్ కాలేజ్ ఇప్పుడు రన్ అవుతూ నెక్స్ట్ ఇయర్ ఆగస్టులో మళ్ళీ మెడికల్ కాలేజ్కి పర్మిషన్ తెచ్చుకునే క్రమంలో సిఎస్ఐ వారు కూడా సమాయత్తం అవుతున్నారు. ఇక ఈ ఇష్యూ తర్వాత వాళ్ళు రంగప్రవేశం చేయడం జరిగింది. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి తిరిగి మళ్ళీ 18 సంవత్సరాల తర్వాత ఈ సిఎంసి మెడికల్ కాలేజీ మళ్ళీ రన్ చేసేందుకు ఒక బీజం అయితే పడిందని చెప్పవచ్చు. మొత్తానికైతే తిరిగి ఈ మెడికల్ కాలేజ్ని వచ్చే ఏడాది వరకు అయితే ప్రారంభించాలన్న ఉద్దేశంతో అటు సిఎస్ఐ వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళు ఎవరికి అప్పచెప్తారు ఏంటి అనే దాని అయితే కొంత ఒక 2-3 రోజుల్లో క్లారిటీ రావచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే బిషప్ ఉన్నారో అతను మీడియా ముఖంగా వివరాలు అయితే వెల్లడించున్నారు. మొత్తానికైతే క్రిస్టియన్ మెడికల్ అండ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇష్యూ ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ శ్రీకాంత్ పంచరెడ్డి, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.